ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాడిలో చెరపెట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపెట్టిన వారు విడిపింపబడుదురు. మీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్కు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలుగతులు నీ వశంలోనున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధం చేతురుగా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనం అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మమ్మల్ని శోధనలోనికి దుష్టుని నుండి మమ్మను తప్పించుము. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. నా శరీర మాంసం తినుటికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. దేవ దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించి మాకు విజయం అందించారు. అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.